హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబెట్టేటువంటి టాపిక్ ఏంటంటే ఇండియన్ హిస్టరీ అనేది చాలామందికి కన్ఫ్యూజింగ్గా ఉంటుందన్నమాట. ఆ ఇయర్స్ కానీ, ఆ నేమ్స్ కానీ, లేదంటే ఆ ఆర్డర్ కానీ గుర్తుపెట్టుకోవడం అనేది చాలా టఫ్గా అనిపిస్తుంది చాలాసార్లు. సో అందుకనే చాలామంది ఏం చేస్తారంటే చదవడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నప్పటికీ కూడా నాకు గుర్తులేక ఏం చేస్తారంటే దాన్ని పక్కన పెట్టేస్తుంటారు. దానివల్ల ఎగ్జామ్స్లో చాలా మార్కులు అనేవి పోతూ ఉంటాయన్నమాట. అయితే ఈ వీడియోలో ఎవరైతే అలా ఆస్పిరెంట్స్ ఎవరైతే అలా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక క్లియర్ కట్ ఐడియా ఇవ్వడం కోసం నేను మీకు కంప్లీట్ క్రోనలాజికల్ ఆర్డర్ని మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇందులో మనకి ఏన్షియంట్ హిస్టరీలో ఏంటేంటి ఉంటాయి, మిడివల్ హిస్టరీలో ఏంటేంటి ఉంటాయి, మోడర్న్ హిస్టరీలో ఏంటేంటి ఉంటాయి, ఇయర్స్తో సహా నేను మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. అయితే ఈ వీడియో అనేది అందరికీ ఉపయోగపడుతుంది. అంటే సివిల్స్ రాసిన వాళ్ళకైనా సరే, గ్రూప్స్ రాసిన వాళ్ళకైనా సరే, లేదంటే ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియోని మీరు వీలైనంత షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి, అందరికీ యూజ్ అవుతుంది. ఓకే, మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్లో మీకు అవైలబుల్ ఉంటుంది. BALUIK అని చెప్పేసి సెర్చ్ చేస్తే మీరు మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇందులో నేను మీకు ఇండియన్ హిస్టరీ కోర్స్ అనేది చెప్పడం జరిగింది కంప్లీట్గాను. అలాగే చాలా నెంబర్ ఆఫ్ కోర్సెస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయన్నమాట. ఓకే, మీకు క్వాలిటీ మొత్తం కంటెంట్తోని మీకు చాలా సింపుల్ వేలో మీకు ఈజీగా అండర్స్టాండ్ అయ్యేటట్టు అన్ని కోర్సెస్ కూడా డిజైన్ చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, ప్లేస్టోర్లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. మరి టాపిక్లోకి వచ్చినట్లయితే ఓకే, టోటల్గా మనం ఇండియన్ హిస్టరీ తీసుకుంటే అసలు చదివేటప్పుడు ఎక్కడి నుండి చదువుకోవాలంటే BC 3000 దగ్గర నుంచి AD 1947 వరకు సాధారణంగా చదవాలి. అంటే మరి ఎలా స్టార్ట్ అవుతుందంటే అంటే మనకి సింధు నాగరికత అంటే BC 3000లో ఉన్నటువంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర నుంచి మనకి ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా వరకు మనం డెఫినెట్గా చదవాల్సిందే. మరి ఈ చరిత్ర మొత్తాన్ని మనకి 3 టైప్స్గా మనం డివైడ్ చేసుకోవచ్చు అనమాట. ఒకటి ఏన్షియంట్ హిస్టరీ, రెండోది మిడివల్ హిస్టరీ, మూడోది మోడర్న్ హిస్టరీ అండి. అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర, రెండోది మధ్యయుగ భారతదేశ చరిత్ర, మూడోది వచ్చేసి మనకి ఓకే ఆధునిక భారతదేశ చరిత్రగా మనం డివైడ్ చేసుకుంటాం. సో ఇందులో ఏంటేంటి ఉంటే అసలు ఏంటనేది డిస్కస్ చేద్దాం. సో అయితే మరి మనకి BC 3000 నుంచి AD 647 వరకు మనకి ఏన్షియంట్ హిస్టరీ ఉంటుందండి. అంటే సింధు నాగరికత దగ్గర నుంచి కూడా మనకి హర్షవర్ధనుడి వరకు అంటే 647లో మనకి హర్షవర్ధనుడి వరకు ఉంటుందన్నమాట. BC అంటే మనకి బిఫోర్ క్రైస్ట్, AD అంటే మనకి అన్నా డొమైన్ అండి. ఓకేనండి, అన్నా డొమైన్ అనమాట. మరి 647లో ఓకేనండి హర్షవర్ధనుడు యొక్క మరణం వరకు మనకి ఏన్షియంట్ హిస్టరీగా చెప్తాం మనం. మరి మధ్యయుగ భారతదేశ చరిత్ర ఏంటంటే భారతదేశంలో సింధు ప్రాంతం మీద ఓకేనండి అరబ్బుల దండయాత్ర జరిగిన దగ్గర నుంచి కూడా మనం మధ్యయుగ భారతదేశ చరిత్రగా మనం చెప్తాం అనమాట ఇండియన్ హిస్టరీలో భాగంగా. అంటే సింధు ప్రాంతం మీద ఓకేనండి ఎవరండి అరబ్బులు అంటే మహమ్మద్ బిన్ కాసిం అటాక్ చేసిన దగ్గర నుంచి కూడా చెప్తాం అనమాట. అలాగే ఎప్పటిదాకా అంటే మనకి సిపాయిల తిరుగుబాటు వరకు మనం మధ్యయుగ భారతదేశ చరిత్రగానే చెప్తాం. సో ఎందుకు సార్ సిపాయిల తిరుగుబాటు వరకు చెప్తాం అంటే 1857లో చివరి మొఘల్ చక్రవర్తి అయినటువంటి బహదూర్ షా II అనమాట రంగూన్ జైల్లో చనిపోతాడండి. అంటే అతన్ని పట్టుకుంటారు అనమాట. యాక్చువల్లీ 1857లో అతను 1862లో చనిపోతాడు. ఇది ఒకసారి గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా అడిగాడు క్వశ్చన్. మరి మోడర్న్ హిస్టరీ తీసుకుంటే మనకి రెగ్యులేషన్ చట్టం దగ్గర నుంచి రెగ్యులేటింగ్ యాక్ట్ ఎప్పుడైతే 1773లో వచ్చిందో అక్కడ నుంచి గవర్నర్ జనరల్స్ రూలింగ్, వైస్రాయ్స్ రూలింగ్, ఆ తర్వాత మనకి నేషనల్ మూవ్మెంట్ అంతా కూడా మనకి మోడర్న్ హిస్టరీలో వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ గుర్తుంచుకోండి, BC 3000 నుంచి AD 1947 దాకా మనం టోటల్ ఇండియన్ హిస్టరీ చదవాలి. దాన్ని మళ్ళీ మనం BC 3000 నుంచి AD 647, AD 712 నుంచి మళ్ళీ AD 1857, తర్వాత AD 1773 నుంచి 1947 దాకా మనం హిస్టరీని చదవాలి. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాచీన భారతదేశ చరిత్రను డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ ఒక్కొక్కటి డీటెయిల్గా చెప్పుకుంటూ వెళ్దాం. మరి ఫస్ట్ తీసుకుంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే సింధు నాగరికత అనమాట. సో సింధు నాగరికత అనేది మనకి BC 3000 నుంచి BC 1500 వరకు ఉంటుందండి. అయితే ఒక్కోసారి క్వశ్చన్ అడుగుతుంటారు, సింధు నాగరికత అనేది బాగా వృద్ధి చెందినటువంటి టైం ఏది అని అడిగితే మనకి ఓకేనండి BC 2500 దగ్గర నుంచి ఓకేనండి BC 1750 వరకు అంటే దాదాపు 750 సంవత్సరాలు అనమాట బాగా అభివృద్ధి చెందినటువంటి టైం అనమాట. మరి BC 1500లో ఏమైందంటే 2 రకాల కారణాల వల్ల సింధు నాగరికత అనేది అంతమైపోయిందండి. ఆ 2 కారణాలు ఏంటంటే ఒకటి ఆర్యుల దండయాత్రలు, రెండోది వచ్చేసి సింధు నది ప్రాంతానికి వరదలు రావడం. ఈ 2 కారణాల వల్ల అనమాట సింధు నాగరికత అనేది అంతమైపోతుంది. ఆ తర్వాత ఓకేనండి వేద నాగరికత స్టార్ట్ అవుతుంది. ఎవరైతే మనకి ఆర్యులు ఎవరైతే ఉన్నారో ఆ టైంలో, సో ఆ టైంలో మనం వేద నాగరికతగా చెప్తామండి. మరి ఈ ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు అనే దానికి ఒక డిబేట్ కూడా ఉందన్నమాట. దీనికి సంబంధించి ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారనే దానికి
ఓకే, దయానంద సరస్వతి గారు వాళ్ళు టిబెట్ ప్రాంతం నుంచి వచ్చారు అని చెప్పారనమాట. అలాగే మనకి బాలగంగాధర్ తిలక్ ఏం చెప్పారంటే లేదు వాళ్ళు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారు అని చెప్తూ ఆయన ఒక పుస్తకం రాశారండి. అదే ఆర్కిటిక్ హోమిన్ వేదాస్ అనమాట. లేదు వీళ్ళు మధ్య ఆసియా ప్రాంతం నుంచి వచ్చారని చెప్పి మ్యాక్స్ ముల్లర్ చెప్పారనమాట. ఇలా రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. మళ్ళీ వేద నాగరికతలో కూడా మనకి 2 పార్ట్లు చేయొచ్చు అనమాట. తొలివేద నాగరికత మరి మలివేద నాగరికతగా చెప్తారండి. మరి బీసీ 1500 దగ్గర నుంచి బీసీ 1000 వరకు మనకి తొలివేద నాగరికతగా, మరి అలాగే బీసీ 1000 నుంచి బీసీ 600 వరకు మనకి మలివేద నాగరికతగా చెప్తారనమాట. అయితే మరి సింధు నాగరికత కాలంలో వ్యవసాయం అనేది ఎక్కువగా ఉండేదండి. అంటే అగ్రికల్చర్ అనేది బేస్మెంట్ ఉండేదన్నమాట. మరి మలివేద నాగరికత వచ్చినప్పటికి ఏంటంటే పశుపోషణ ఉంది స్టార్టింగ్లోని, తర్వాత వ్యవసాయం పశుపోషణ కలిపి అంటే మిక్స్డ్ అగ్రికల్చర్ ఉండేదన్నమాట యాక్చువల్లీ. అయితే ఈ పశుపోషణ అనేది స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే ఏవైతే గడ్డి భూములు ఉంటాయో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గడ్డి భూములకి సంబంధించి కొన్ని యుద్ధాలు జరిగాయి అనమాట. ఆ యుద్ధాలని గవిస్తలు అంటారండి. ఓకేనండి, గవిస్తలు అంటారనమాట. ఈ గవిస్తల వల్ల ఏంటంటే రాజ్యం అనేది మొత్తంగా విడిపోవడం స్టార్ట్ అయిందనమాట వేద నాగరికత తర్వాత. వేద నాగరికత తర్వాత మనకి మేజర్గా 2 మనకి స్ప్లిట్టింగ్స్ వస్తాయి. అంటే 2 రకాలైనటువంటి డెవలప్మెంట్స్ వస్తాయి, 2 రకాలుగా. ఒకటి మతపరమైనటువంటి అభివృద్ధి, రెండోది రాజకీయపరమైనటువంటి అభివృద్ధి. అంటే ఒకటి పొలిటికల్ డెవలప్మెంట్, రెండోది రిలీజియస్ డెవలప్మెంట్ అనమాట. ఏంటి పొలిటికల్ డెవలప్మెంట్, రిలీజియస్ డెవలప్మెంట్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఏంటి, గవిస్తల వల్ల రాజకీయ పరంగా అభివృద్ధి జరిగిందనమాట. అంటే మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా చిన్న చిన్న రాజ్యాలుగా ఏర్పాటయ్యండి. ఆ రాజ్యాలను ఏమనేవారంటే మనకి జనపదాలు అనేవారు. జన అంటే పబ్లిక్, పద అంటే సామ్రాజ్యం అనమాట. మరి అలా చిన్న చిన్న జనపదాలు కాస్త ఒక పెద్ద జనపదంగా ఏర్పడి దాన్ని మహాజనపదం అన్నారు. అలా మొత్తం ఎన్ని మహాజనపదాలు ఉన్నాయంటే 16 మహాజనపదాలు ఉన్నాయండి. వాటిని మనం షోడశ మహాజనపదాలు అంటారు. ఈ షోడశ మహాజనపదాలని మొత్తం ఈ షోడశ మహాజనపదాలు అన్నింటికీ మనకి హెడ్గా ఉన్నది ఏంటంటే మనకి మగధ అనే ప్రాంతం ఉంటుందన్నమాట. ఇది బీహార్లో ఉంటుందండి మగధ ప్రాంతం. సో అక్కడి నుంచి ప్రతి రాజవంశం కూడా పరిపాలించడం జరిగింది. అందుకనే మనం చదివేటప్పుడు వేద నాగరికత కంప్లీట్ అయిన తర్వాత మగధ సామ్రాజ్యం అని ఉంటుంది యాక్చువల్లీ. సో ఆ మగధ సామ్రాజ్యాన్ని ఎన్ని వంశాలు పరిపాలించారో చెప్పుకుందాం. మరి ఇది రాజకీయపరమైన అభివృద్ధి. మరి రెండో రకమైన డెవలప్మెంట్ ఏంటమ్మా అంటే ఇక్కడ మనకి వేద నాగరికత ప్రారంభమైనప్పుడు వేదాల్లో మనకి పురుష సూక్తులు అంటే ఋగ్వేదంలోని పురుష సూక్తులు ఏంటంటే వర్ణ వ్యవస్థ గురించి చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ మనకి ఏదైతే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే మనకి ఏదైతే మనకి ఆ శ్లోకం ఉంటుందో అందులో ఏంటంటే బ్రాహ్మణులకి క్షత్రియులకి సంబంధించి కొన్ని ఇష్యూస్ రావటం వల్ల ఏంటంటే ఆ క్షత్రియులు ఏం చేస్తారంటే కొత్త మతాలను ప్రారంభించడం అనేది ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. సో అలా వేద నాగరికత తర్వాత దాదాపు 62 నుంచి 63 మతాలు కొత్తగా పుడతాయన్నమాట. అందులో 3 మతాలు ప్రధానంగా మనకి ఉంటాయన్నమాట. ఒకటి జైన మతం, రెండోది బౌద్ధ మతం, మూడోది అజీవక మతం అండి. జైన మతాన్ని వర్ధమాన మహావీరుడు డెవలప్ చేయడం జరిగింది. అలాగే బౌద్ధ మతాన్ని అయితే మనకి సిద్ధార్థుడు లేదా గౌతమ బుద్ధుడు, అలాగే నెక్స్ట్ అజీవక మతం వచ్చేసి గోసాల మస్కర పుత్ర అనే అతను డెవలప్ చేస్తాడు. అయితే ఆ తర్వాత కాలంలో మనకి ఇప్పటికీ జైనిజం నెక్స్ట్ బుద్ధిజం అనేది మనకి ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి. అయితే బౌద్ధ మతాన్ని బాగా డెవలప్ చేసిన వ్యక్తి అశోకుడు, కనిష్కుడు వీళ్ళందరూ చేశారండి. మరి జైన మతం విషయానికి వస్తే చంద్రగుప్త మౌర్యుడు దీన్ని బాగా ఆదరించడం జరిగిందనమాట. మరి మొత్తంగా తీసుకుంటే మనకి మగధ సామ్రాజ్యంలో ఉన్నటువంటి వంశాలు, ఎందుకంటే ఒక రాజ్యాన్ని పరిపాలించేది రాజవంశం అంటాం యాక్చువల్లీ కదా. సో మరి మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి వంశాలు ప్రధానంగా 6 ఉంటాయి. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు ఏంటి అసలు ఈ డైనస్టీలు నాకు గుర్తుండట్లేదని. సో ఇక్కడ మనం చెప్పుకుందామండి. సో ఇందులో మొత్తం ప్రధానంగా మనకు 6 డైనస్టీలు ఉంటాయండి. ఒకటి హర్యాంక డైనస్టీ, రెండోది శిశునాగ డైనస్టీ, మూడోది నంద డైనస్టీ, నాలుగోది మౌర్య డైనస్టీ, ఐదోది వచ్చేసి శుంగ డైనస్టీ, నెక్స్ట్ కాన్వ డైనస్టీ. అయితే వీటన్నింటిలో అత్యధికంగా ప్రభావం చూపించింది మనకి మౌర్య సామ్రాజ్యం. మౌర్య సామ్రాజ్యాన్ని ప్రారంభించింది ఎవరంటే చంద్రగుప్త మౌర్యుడు ప్రారంభిస్తాడు విత్ ద సపోర్ట్ ఆఫ్ చాణుక్య. ఓకేనండి, అప్పటికి నందవంశానికి పరిపాలిస్తున్నటువంటి చివరి రాజైన ధననందుని ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించింది చంద్రగుప్త మౌర్యుడు అండి. ఎవరి సహాయంతో అంటే మనకి చాణుక్యుడి సహాయంతో. చంద్రగుప్త మౌర్యుడి తర్వాత వచ్చిన వ్యక్తి బిందుసారుడు. బింబిసారుడు కాదు, బింబిసారుడు ఎవరండి అంటే హర్యాంక వంశాన్ని స్థాపించిన వ్యక్తి బింబిసారుడు అండి. మరి మౌర్య సామ్రాజ్యంలో వచ్చే వ్యక్తి మనకి బిందుసారుడు అనమాట. బిందుసారుడు యొక్క కొడుకు అశోకుడు, మరి బింబిసారుడు యొక్క కొడుకు ఎవరంటే అజాతశత్రువు. ఇక్కడ చాలా మందికి డౌట్ ఉంటుందన్నమాట, బిందుసారుడు అలాగే బింబిసారుడు డౌట్ ఉంటుందండి. ఇక్కడ బింబిసారుడు వచ్చేసి మనకి హర్యాంక వంశానికి చెందిన వ్యక్తి, అతను అజాతశత్రువు యొక్క ఫాదర్ అనమాట. మరి బిందుసారుడు ఎవరంటే అశోకుడు యొక్క ఫాదర్ అనమాట. మరి ఎలా గుర్తుంచుకుంటారు ఇద్దరిని, ఎందుకంటే అజాతశత్రువు అశోకుడు కూడా కన్ఫ్యూజ్ ఉంటుంది చాలామందికి, ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా బుద్ధిస్ట్ కౌన్సిల్స్ని కండక్ట్ చేసిన వ్యక్తులే, గొప్ప రాజులే ఇద్దరును. మరి బింబిసారుడు అయితే అజాతశత్రువు ఫాదర్ అండి. బిందుసారుడిని ఎలా పెట్టుకుంటామంటే మనం
అశోకుడు అంటే ఏంటి? ఓకే, శోకం అంటే కన్నీరు అనమాట, అంటే ఏడవడం అనమాట. సో శోకం అంటే ఏడ్చినప్పుడు ఏమొస్తాయి? మనకి బిందువులు వస్తాయి. కాబట్టి అశోకుడి యొక్క ఫాదరు బిందుసారుడు. ఓకేనండి. సో ఆ బిందువులు అనేవి రాకుండా ఉండడం కోసం అతనికి అశోకుడు అని పేరు పెడతాడు యాక్చువల్లీ, అంటే ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో. మౌర్య సామ్రాజ్యం తర్వాత శుంగవంశం, కణ్వవంశం అండి. మరి ఈ కణ్వవంశంలో చివరి రాజు అయినటువంటి సుశర్మని ఏం చేస్తారంటే శాతవాహన రాజు అయినటువంటి పులోమ ఓడించి మగధలో అనమాట ఈ సామ్రాజ్యాలన్నీ కూడా అంతం చేసేస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన వంశాలు ప్రధానంగా 6: హర్యాంక, శిశునాగ, నంద, మౌర్య, శుంగ, నెక్స్ట్ కాణ్వ. మొత్తం 6 వంశాలు పరిపాలించారనమాట. మరి మగధ సామ్రాజ్యం తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందంటే ఇండో గ్రీకులు వస్తారండి. ఓకేనండి, ఇండో గ్రీకులు వస్తారనమాట. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మనకి. ఓకే, ఇండో గ్రీకులకి సంబంధించి కూడా మనకు వస్తుంటాయి అనమాట. పార్థియన్లని, మనకి నెక్స్ట్ కుషానులు కూడా వస్తారు వీళ్ళలోనే మనకి. ఓకే, వీళ్ళు ఇందాక మనం చెప్పుకున్న బౌద్ధ మతం, జైన మతానికి సంబంధించి చెప్పుకున్నామండి. బౌద్ధ మతంలో ఓకేనండి బుద్ధిస్ట్ కౌన్సిల్స్ కానీ, లేదంటే ఆ టైంలో ఉన్నటువంటి లిటరేచర్ కానీ, అలాగే జైన మతానికి సంబంధించి జైన సంగీతులు కానీ, జైనిజంలో ఉన్నటువంటి లిటరేచర్ కానీ, ఇదంతా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. అలాగే నెక్స్ట్ తీసుకుంటే కుషానులు అండి. సో ఇండో గ్రీకుల సంతతి నుంచి వచ్చిన వాళ్ళే మనకి కుషానులు అనమాట. మరి ఈ కుషానుల్లో మనకు ఎవరు గుర్తొస్తారంటే కనిష్కుడు. సో మీ అందరికీ ఐడియా ఉంటుంది. కనిష్కుడు ఏంటంటే భారతదేశంలో శకయుగాన్ని ప్రారంభించిన వ్యక్తి. ఎందుకంటే శకులు వీళ్ళు యాక్చువల్లీ, అందుకనే శకయుగాన్ని ప్రారంభిస్తాడండి. AD 78లో ఓకే శకయుగాన్ని ప్రారంభించిన వ్యక్తి మనకి కుషానులోని కనిష్కుడు అనమాట యాక్చువల్లీ. మరి కుషానుల రాజ్యాన్ని స్థాపించిన వాళ్ళు ఎవరంటే మనకి కుజల కాడిఫైసస్ అని అతను ప్రారంభిస్తాడనమాట. చాలా ఇంపార్టెంట్ కుషానులు కూడాను. అయితే కనిష్కుడి తలకి స్పెషాలిటీ ఏంటంటే గాంధార శిల్పకళని భారతదేశంలో అభివృద్ధి చేసిన వ్యక్తి. అలాగే రెండోది ఏంటంటే మనకి 4వ బుద్ధిస్ట్ కౌన్సిల్ని కండక్ట్ చేశారు. ఆ టైంలో దానికి అటెండ్ అయిన వ్యక్తి మనకి ఇండియన్ ఐన్స్టైన్గా పేరు పొందినటువంటి ఆచార్య నాగార్జున అటెండ్ అవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇదంతా. మరి కుషానుల తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో ఓకేనండి ప్రభావం చూపించిన వ్యక్తులు ఎవరంటే మనకి గుప్తులండి. గుప్త సామ్రాజ్యం చాలా పెద్దది, చాలా గొప్పదనమాట ఇది యాక్చువల్లీ. ఎస్పెషల్లీ తీసుకుంటే మనకు అందులో సముద్రగుప్తుడు, అతన్ని మనం ఇండియన్ నెపోలియన్గా వర్ణించారు, విఎన్ స్మిత్ అనే వ్యక్తి. అయితే మరి గుప్తుల్లో ఇంకా స్పెషాలిటీ ఏంటంటే 2వ చంద్రగుప్తుడు అండి. ఇతని ఆస్థానంలో మొత్తం 9 మంది కవులు ఉంటారనమాట. వాళ్ళని నవరత్నాలు అంటారు. వీళ్ళందరూ రైటర్లు. మనం చూస్తూ ఉంటాం కాళిదాసు, అమరసింహుడు, వరాహమిహిరుడు, శంకు, ఘటకర్పర్, వీళ్ళంతా గొప్ప గొప్ప రచయితలందరూ కూడా ఏంటంటే మనకి 2వ చంద్రగుప్తుడి ఆస్థానంలో ఉంటారండి. ఇంకా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే 2వ చంద్రగుప్తుడిని మనం విక్రమాదిత్యుడి కథలు చదువుతుంటాం. బేతాళుడు, విక్రమాదిత్యుడు. ఆ విక్రమాదిత్యుడే ఎవరండి అంటే ఈ 2వ చంద్రగుప్తుడు అనమాట యాక్చువల్లీ. సో వీళ్ళు 540 వరకు పరిపాలిస్తారండి. చాలా ఇంపార్టెంట్ గుప్త సామ్రాజ్యం కూడా. తర్వాత నెక్స్ట్ తీసుకుంటే హర్షవర్ధనుడు అండి. అంటే వీళ్ళది పుష్యభూతి వంశం యాక్చువల్లీ. కనౌజ్ అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు వీళ్ళు. హర్షవర్ధనుడు 606లో ఓకేనండి అట్ ద ఏజ్ ఆఫ్ 16 అనమాట అతను అనమాట రూలింగ్లోకి రావడం జరిగిందండి. ఇతను 647 వరకు పరిపాలించిన తర్వాత మళ్ళీ ఉత్తర భారతదేశం మొత్తాన్ని ఆ స్థాయిలో పరిపాలించినటువంటి రాజులు ఎవరు లేకపోవడంతో ఓకేనండి మొత్తం ఆ ఏరియా అంతా కూడా చిన్న చిన్న ప్రాంతాలుగా విడిపోయిందనమాట. ఆ చిన్న చిన్న ప్రాంతాలని రాజ్యాలుగా చేసుకొని పరిపాలించిన వాళ్ళ మనకి రాజపుత్రులు. ఇక్కడితో మనకి ఏన్షియంట్ హిస్టరీ కంప్లీట్ అవుతుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, సింధు నాగరికత, వేద నాగరికత, బుద్ధిజం, జైనిజం, నెక్స్ట్ ఇండో గ్రీకులు, నెక్స్ట్ మగధ సామ్రాజ్యం, తర్వాత కుషానులు, గుప్తులు, హర్షవర్ధనుడు. ఇవన్నీ కూడా మనం ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో చదవాలి 647 వరకు. ఓకే, ఇది ఒకటి. మరి రెండోది వచ్చి తీసుకుంటే మనకి మధ్యయుగ భారతదేశ చరిత్ర అండి. ఇది వచ్చేసి మనకి AD 712 దగ్గర నుంచి AD 1857 వరకు మనకి స్టార్ట్ అవుతుందన్నమాట, ఉంటుందన్నమాట. మరి ఎలా అంటే మధ్యయుగ భారతదేశ చరిత్ర అంతా కూడా ముస్లిమ్స్ యొక్క పరిపాలన ఉంటుందండి, ముస్లిం రాజుల యొక్క పరిపాలన ఉంటుందన్నమాట. మేజర్గా చాలామందికి డౌట్ ఉంటుంది, ఆ ఢిల్లీ సుల్తాన్స్ ఎవరు, మొఘల్స్ ఎవరు అనేది పేర్లు గుర్తుండవు. ఓకే, ఆ రాజ్యాల వరకు గుర్తుంటాయి కానీ ఆ పేర్లు గుర్తుండవు. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఢిల్లీని పరిపాలించినటువంటి రాజవంశాలు 5, అదే మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులు అయితే 6. ఓకే, అవేంటో నేను మీకు డీటెయిల్గా చెప్తాను. అంతకంటే ముందు ఏంటంటే ఓకే సింధు ప్రాంతం మీద ఓకేనండి 712లో ఫస్ట్ అనమాట అరబ్బుల యొక్క దండయాత్ర జరుగుతుంది. ఓకే, 712లో జరుగుతుందండి. అయితే ఆ తర్వాత అనమాట ఇక్కడ ఎవరు మహమ్మద్ బిన్ కాసిం అనే అతను జిజియా అనే పన్నుని విధిస్తాడండి. జిజియా ట్యాక్స్ అంటే అర్థం ఏంటంటే నాన్ ముస్లిం ట్యాక్స్ అనమాట. అలాగే నెక్స్ట్ అది జరిగిన కొన్నాళ్ళకి గజనీ మహమ్మద్ దండయాత్రలు జరుగుతాయి. దాదాపు 17 సార్లు దండయాత్ర చేశాడనమాట గజనీ. ఓకే, మనకి సోమనాథ్ మీద చేసినటువంటి దండయాత్ర గురించి చాలాసార్లు మనకి ఎగ్జామినేషన్స్లో కూడా అడగడం జరిగిందండి మహమ్మద్ గజనీకి సంబంధించి. అలాగే ఆయన టైంలో వచ్చినటువంటి రైటర్లు ఎవరు, వాళ్ళు రాసిన పుస్తకాల గురించి కూడా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతుంటాడు. ఆ తర్వాత ఓకే మహమ్మద్ గోరీ దండయాత్రలు. గజనీ ఏంటంటే సంపదను కొల్లగొట్టడానికి వచ్చాడు, కానీ గోరీ ఏంటంటే హీ వాంటెడ్ టు రూల్ ద కంట్రీ అనమాట. అంటే సామ్రాజ్యాన్ని నెలకొల్పదామనే ఉద్దేశంతో వస్తాడనమాట.
మరి అతనితో పాటు ఓకేనండి కుతుబుద్దీన్ ఐబక్ అనేటటువంటి ఒక సైనికుడిని తీసుకొస్తాడనమాట. ఓకేనండి, మరి అతను 1175 నుంచి 1206 వరకు అటాకులు చేస్తాడండి. ఈ క్రమంలో మనకి మేజర్గా 2 యుద్ధాలు జరుగుతాయండి. అవి ఒకటి AD 1191లోని AD 1192లోని. ఈ రెండు ఏంటంటే మనకి తరైన్ యుద్ధాలు అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్, భారతదేశ చరిత్రను మలుపు తిప్పినటువంటి యుద్ధాలు అనమాట ఇవి. యాక్చువల్లీ AD 1191లో జరిగింది ఫస్ట్ తరైన్ వార్ అండి. ఎవరెవరికి జరుగుతుందంటే మహమ్మద్ గోరీకి పృథ్వీరాజ్ చౌహాన్ అనేటటువంటి రాజపుత్ర రాజుకి జరుగుతుందనమాట. మరి ఈ పృథ్వీరాజ్ చౌహాన్ ఎవరైతే ఉంటారో ఈ పృథ్వీరాజ్ చౌహాన్ ఏం చేస్తారంటే ఓడించేస్తాడు. ఎవరిని? ఫస్ట్ తరైన్ యుద్ధంలో మహమ్మద్ గోరీని ఓడించేస్తాడండి పృథ్వీరాజ్ చౌహాన్. మరి ఆ తర్వాత ఏం చేస్తాడంటే వదిలేస్తాడు అతన్ని. ఓకే, ఎవరిని? గోరీని వదిలేస్తాడు. కానీ 1192లో మళ్ళీ మహమ్మద్ గోరీ వెనక్కి వచ్చి ఏం చేస్తాడంటే పృథ్వీరాజ్ చౌహాన్ 1192లో ఓడించేసి ఆయన యొక్క సామ్రాజ్యం మొత్తం లాగేసుకుంటాడు అనమాట. ఓకేనండి, సో మరి 1191, 1192లో ఈ 2 యుద్ధాలు జరుగుతాయి. ఆ తర్వాత AD 1194లో కూడా ఓకేనండి చాందవార్ యుద్ధంలో జయచంద్ర అనే రాజును ఓడిస్తాడు మహమ్మద్ గోరీ. అక్కడి నుంచి కూడా ఓకే మొత్తం అన్ని ప్రాంతాలను కూడా పరిపాలించడం జరుగుతుందనమాట. మరి ఇలా మొత్తం ప్రాంతాలన్నీ పరిపాలిస్తున్న టైంలో 1206లో ఏమవుతుందంటే మహమ్మద్ గోరీని కొక్కర్ అనే ఒక ట్రైబ్ చంపేస్తుందండి. మహమ్మద్ గోరీ చనిపోయిన తర్వాత అతని యొక్క బానిస అయినటువంటి కుతుబుద్దీన్ ఐబక్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే ఓకేనండి భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్ల యొక్క సామ్రాజ్యాన్ని ప్రారంభిస్తాడనమాట. ఓకేనండి, ఢిల్లీ సుల్తాన్ల యొక్క సామ్రాజ్యాన్ని ప్రారంభిస్తాడండి. సో వాళ్ళే, ఎందుకంటే మహమ్మద్ గోరీ దగ్గర ఒక బానిసగా పనిచేస్తాడు కాబట్టి ఓకేనండి కుతుబుద్దీన్ ఐబక్ అనమాట అతను స్థాపించిన సామ్రాజ్యాన్ని కూడా బానిస అని పేరు పెట్టుకుంటాడు. ఫస్ట్ స్లేవ్ అనమాట. అంటే ఏంటంటే అతను ఒక స్లేవ్ మార్కెట్లో దొరుకుతాడు ఎవరికంటే మహమ్మద్ గోరీకి అనమాట. అప్పటి నుంచి అతను ఒక మంచి ట్రస్ట్వర్దీగా పర్సన్గా ఉంటాడు. భారతదేశం మీద అటాకులు చేసినప్పుడు కూడా ఐబక్ అతనితో పాటు వస్తాడనమాట. సో మొత్తానికి ఢిల్లీ సుల్తాన్స్ రూలింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి మహమ్మద్ గోరీ చనిపోయిన తర్వాత. ఇది చాలా ఇంపార్టెంట్ క్రోనలాజికల్ ఆర్డర్లో మనకి 1206 నుండి 1526 వరకు దాదాపు మనకి 320 సంవత్సరాలు ఢిల్లీ సుల్తాన్లు పరిపాలించారండి. వీళ్ళు మొత్తం 5 రాజవంశాలు అనమాట. ఒకళ్ళు స్లేవ్ డైనస్టీ, ఖిల్జీ డైనస్టీ, తుగ్లక్ డైనస్టీ, నెక్స్ట్ సయ్యద్ డైనస్టీ అండ్ లోడీ డైనస్టీ మీరు రాసుకోవచ్చు. ఓకే, చూడండి ఇక్కడ బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం అండి. ఒక్కొక్కరు 1206 నుంచి 1290 వరకు బానిస వంశం, ఖిల్జీ వంశం 1290 నుంచి 1320, తుగ్లక్లు అయితే 1320 నుంచి 1414, సయ్యద్ అయితే 1414 నుంచి 1451, లోడీలు అయితే 1451 నుంచి 1526 వరకు పరిపాలించారనమాట. మరి ఈ 5 డైనస్టీల్లో అత్యధిక కాలం పరిపాలించిన వారు ఎవరంటే తుగ్లక్లు అనమాట. మనం చూస్తే గియాజుద్దీన్ తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్ ఇలా వస్తారండి. అయితే ఢిల్లీ సుల్తాన్స్ని ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే మనం చివర వాళ్ళ యొక్క డైనస్టీ నేమ్ అనేది మనకి ఎపీర్ అవుతుందన్నమాట. ఒక బానిస వంశం మినహాయిస్తే మిగతా అందరికీ అదే వస్తుందన్నమాట యాక్చువల్లీ. అదే ఖిల్జీల్లో తీసుకుంటే మనకి జలాలుద్దీన్ ఖిల్జీ, అల్లావుద్దీన్ ఖిల్జీ ఇలా ఉంటారనమాట యాక్చువల్లీ. సో చివరిలో నేమ్ వస్తుంది వాళ్ళది. సో వీళ్ళు ఏంటంటే తక్కువ కాలం కేవలం 30 సంవత్సరాలు రూల్ చేశారు ఖిల్జీ వంశస్థులు. తుగ్లక్ వంశం వచ్చేసి మనకి దాదాపు 94 ఇయర్స్ రూల్ చేశారండి వీళ్ళు మొత్తం ఓవరాల్గా తీసుకుంటే. ఓకే, మరి ఓవరాల్గా అందరిలోని ఎక్కువ కాలం పరిపాలించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు అని అడిగారు అనుకోండి, బహులాల్ లోడీ పరిపాలించాడు. 39 సంవత్సరాలు రూల్ చేశాడు అతను. అయితే మరి ఏమైంది 1526లో ఏమవుతుందంటే బాబర్ అనే వ్యక్తి ఇండియా మీద అటాక్ చేస్తారనమాట. బాబర్ అనే వ్యక్తి 1526లో అటాక్ చేస్తారండి. ఓకే, చివరి రాజు అయినటువంటి ఎవరైతే ఢిల్లీ సుల్తాన్స్లోని మరియు లోడీ వంశంలో చివరి రాజు అయిన ఇబ్రహీం లోడీ ఏంటంటే 1526లో ఓకేనండి మొదటి పానిపట్టు యుద్ధంలో ఓడిపోతాడు. చాలా ఇంపార్టెంట్, పానిపట్టు అనే పదం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి మొత్తం 3 పానిపట్టు యుద్ధాలు జరిగాయండి. పానిపట్టు అనేది ఎక్కడుంది? హర్యానాలో ఉందన్నమాట. మొత్తం 3 పానిపట్టు యుద్ధాలు, ఒకటి 1526లో, రెండో పానిపట్టు యుద్ధం 1556లో, మూడోది వచ్చేసి 1761లో జరిగిందండి. మొదటి పానిపట్టు యుద్ధం బాబర్కి ఇబ్రహీం లోడీకి జరిగింది 1526లో. రెండోది అక్బర్కి హేమూకి 1556లో జరిగింది రెండో పానిపట్టు యుద్ధం. మూడోది వచ్చేసి 1761లో మరాఠాలకి మరియు ఆఫ్ఘనిస్తాన్ రాజు అయినటువంటి అహ్మద్ షా అబ్దాలీకి జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ 3 కూడాను. మరి ఇక్కడ ఎప్పుడైతే పానిపట్టు యుద్ధం జరిగిందో వెంటనే ఢిల్లీ సుల్తాన్స్ యొక్క పరిపాలన అనేది పోయి మొఘల్స్ రూలింగ్ వచ్చిందండి. యాక్చువల్లీ మొఘల్స్ పరిపాలన వచ్చిందనమాట. మరి మొఘల్స్ ఎలా అంటే మళ్ళీ 2 ఉంటారు వీళ్ళు యాక్చువల్లీ. ఒకరు గ్రేటర్ మొఘల్స్, 2 లేటర్ మొఘల్స్ అనమాట. ఈ గ్రేటర్ మొఘల్స్ వచ్చేసి 1526 నుంచి 1707 వరకు అండి. మరి లేటర్ మొఘల్స్ వచ్చేసి 1707 దగ్గర నుంచి 1857 వరకు అనమాట. మరి ఏంటి 1526 నుంచి ఎంతమంది ఉంటారంటే మొత్తం 6 ఉంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఒకరు బాబరు, రెండో వ్యక్తి హుమయూను, తర్వాత అక్బరు,
జహంగీరు, షాజహాన్, ఔరంగజేబ్ మొత్తం 6 మెంబర్స్ని గ్రేటర్ మొఘల్స్గా చెప్తారు. అయితే మధ్యలో కొంత గ్యాప్ వస్తుందన్నమాట, అది కూడా నేను చెప్తాను మీకు. ఎప్పుడైతే 1707లో ఔరంగజేబ్ చనిపోతాడో, ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత మొఘల్స్ బాగా వీక్ అయిపోతారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళ యొక్క పరిపాలనకి ఓకేనండి అడ్డుకట్ట వేసింది ఎవరంటే యూరోపియన్స్ వచ్చేస్తారు అప్పటికే. సో అప్పటి నుంచి 1707 నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేసి లేటర్ మొఘల్స్ లేదా మలి మొఘలుగా చెప్తారనమాట వీళ్ళని. మరి ఇక్కడ తీసుకుంటే ఒక్కొక్కరు ఎంతకాలం పరిపాలించారో చూస్తే మనకి బాబర్ వచ్చేసి 1526 నుండి 30 వరకు రూల్ చేశాడు, 4 years. ఆ తర్వాత హుమయూన్ వచ్చాడండి వాళ్ళ అబ్బాయి, ఈయన 40 వరకు రూల్ చేశాడు. ఇక్కడే గ్యాప్ వస్తుంది, మనం ఇందాక చెప్పుకున్నాం. ఈ గ్యాప్ని ఎవరు ఫిల్ చేస్తారంటే 1539-40లో ఓకే సూర్ వంశానికి చెందినటువంటి షేర్ షా అనే వ్యక్తి అనమాట హుమయూన్ ఓడించేస్తారండి. ఓడించి ఏం చేస్తారంటే అతన్ని ఓడించి మొత్తం మొఘల్ సామ్రాజ్యాన్ని తీసేసి ఏం చేస్తారంటే సూర్ వంశాన్ని స్థాపిస్తాడండి. ఈ సూర్ వంశం మొత్తం మనకి 15 సంవత్సరాలు రూల్ చేస్తుందండి. ఒకరు షేర్ షా, ఇస్లాం షా, నెక్స్ట్ సికిందర్ షా, మొత్తం 3 రూల్ చేస్తారనమాట. కానీ 1545లోనే షేర్ షా చనిపోతాడు. ఆ తర్వాత ఇస్లాం షా, సికిందర్ షా మనకి ఒక 10 ఏళ్ళు రూల్ చేస్తారండి. మరి ఈ సికిందర్ సూర్ లేదా సికిందర్ షాని ఏం చేస్తారంటే 1555లో మళ్ళీ హుమయూన్ ఓడించి ఏం చేస్తాడంటే మళ్ళీ మొఘల్ సామ్రాజ్యాన్ని పునఃస్థాపన చేస్తాడనమాట. చాలా ఇంపార్టెంట్ ఇది. యాక్చువల్లీ 15 years గ్యాప్ వస్తుందండి హుమయూన్ టైంలోని. ఆ 15 years గ్యాప్లో రూల్ చేసింది ఎవరంటే సూర్ వంశం పరిపాలిస్తుంది. ఇది చాలామందికి కన్ఫ్యూజన్ అనమాట. అయితే ఈ సూర్ వంశం తర్వాత 1 year పాటు రూల్ చేస్తాడు హుమయూన్. తన యొక్క లైబ్రరీ మెట్ల మంచి పడి చనిపోతాడు, షేర్ మండల్ దాని పేరు, దాని మంచి పడి చనిపోతాడు అనమాట 1556లో. ఎప్పుడైతే అతను చనిపోతాడో ఓకేనండి హేము అనేటటువంటి పర్సన్ ఏం చేస్తారంటే ఆ ప్రాంతం మొత్తాన్ని రూల్ చేయడం స్టార్ట్ చేస్తాడనమాట. ఇప్పుడు ఆఫ్టర్ డెత్ ఆఫ్ హుమయూన్. అప్పుడు హేమును ఓడించడం కోసం అక్బర్ ఏం చేస్తాడంటే బైరామ్ ఖాన్ అనే వ్యక్తితో, ఎందుకంటే హుమయూన్ దగ్గర ఉంటాడు యాక్చువల్లీ బైరామ్ ఖాన్ అనమాట. అయితే అక్బర్కి సంరక్షకుడిగా పెడతాడు హుమయూన్, ఎవరికి? బైరామ్ ఖాన్ని. సో మొత్తానికి అక్బర్ అండ్ బైరామ్ ఖాన్ వీళ్ళిద్దరు కలిపి ఏం చేస్తారంటే 1556లో 2వ పానిపట్టు యుద్ధం ద్వారా ఓకే హేమును ఓడించి మళ్ళీ మొఘల్ సామ్రాజ్యాన్ని రీస్టార్ట్ చేస్తాడు అక్బర్ అనమాట. సో అక్బర్ వచ్చేసి 1556 నుండి 1605 దాకా రూల్ చేస్తాడండి అక్బరు. తర్వాత అక్బర్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి జహంగీర్ అండి 1605 నుంచి 1627 దాకా రూల్ చేశాడు. తర్వాత షాజహాన్ వచ్చేసి 1628 నుంచి అంటే 1627 ఎండింగ్ వరకు ఉన్నాడు జహంగీరు. షాజహాన్ 28 నుంచి 58 దాకా రూల్ చేశాడు. తర్వాత ఔరంగజేబ్ వచ్చేసి 1658 నుంచి 1707 వరకు రూల్ చేయడం జరిగిందనమాట. సో మొత్తానికి 1707లో ఆఫ్టర్ డెత్ ఆఫ్ ఔరంగజేబ్ ఓకేనండి, అంటే ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత ఓకే సో మొఘల్స్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. సో అక్కడ నుంచి వచ్చిన వల్ల మనకి లేటర్ మొఘల్స్ అనమాట. ఈ లేటర్ మొఘల్స్లో ఎవరెవరు ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఒకరు బహదూర్ షా, జహందర్ షా, ఫరూక్ షియార్, మహమ్మద్ షా రంగీలా, షా ఆలం టు, అక్బర్ టు అండ్ బహదూర్ షా టు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ బహదూర్ షా టూనే 1857 రెవల్యూషన్ అనమాట. ఢిల్లీ నుంచి తన యొక్క ఎవరైతే సపోర్టర్ భక్త్ ఖాన్ ఉంటారో అతనితో కలిపి తిరుగుబాటు చేస్తే బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే తన రంగూన్ జైల్లో బంధించేస్తుందండి. 1862లో బహదూర్ షా అనమాట అక్కడే చనిపోతాడు. మరి అలాగే ఓకే ఫరూక్ షేర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇతను ఏం చేస్తారంటే గోల్డెన్ ఫర్మాన్ అనేది ఇష్యూ చేస్తాడు బ్రిటిష్ వాళ్ళకి యాక్చువల్లీ. ఓకే సో వీళ్ళు మలి మొఘళ్ళు అండి. మరి ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ మనకి ఎంట్రీ ఆఫ్ యూరోపియన్స్తో మనకి మోడర్న్ హిస్టరీ మనకి స్వాగతం పలుకుతుంది అనమాట. సో మన మోడర్న్ హిస్టరీ చదివేటప్పుడు ఏంటంటే ఇందులో టోటల్గా యూరోపియన్స్ స్థలకి ఎంట్రీ ఉంటుంది, అంటే యూరోపియన్స్ స్థలకి ఎగ్జిస్టెన్స్ ఉంటుంది కంప్లీట్గా 1947 దాకా. సో మనందరికీ తెలుసును యూరోప్ అనేది ఒక కాంటినెంట్, ఒక ఖండం. అందులో ఒక భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళే మనకి యూరోపియన్స్ అనమాట. అలా వచ్చినటువంటి మొట్టమొదటి యూరోపియన్లు ఎవరంటే పోర్చుగీస్ వాళ్ళు, తర్వాత డచ్ వాళ్ళు, తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు, ఇంగ్లీష్ అంటే బ్రిటిష్ వాళ్ళు, తర్వాత డేన్స్ వాళ్ళు, తర్వాత వచ్చేసి మనకి ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారనమాట లాస్ట్కి. అయితే మరి ఒక క్వశ్చన్ అడుగుతుంటాడు, భారతదేశానికి మొట్టమొదట వచ్చి చిట్ట చివరికి వెళ్ళినటువంటి యూరోపియన్స్ ఎవరంటే పోర్చుగీస్ వాళ్ళు. యాక్చువల్లీ వాళ్ళు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఉంటారండి, దాదాపు 1962 వరకు ఉంటారనమాట యాక్చువల్లీ గోవా డయ్యూడామన్ ప్రాంతాల్లోని. కాకపోతే రూలింగ్ ఏ ఉండదు, రూలింగ్ అంతా కూడా బ్రిటిష్ వాళ్ళే చేశారు యాక్చువల్లీ. సో మొత్తానికి ఈ ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేస్తారంటే మిగతా వాళ్ళందరినీ ఓడించి కూడా భారతదేశంలో అడ్మినిస్ట్రేషన్ని ప్రారంభిస్తారనమాట. మరి ఎలా స్టార్ట్ అయిందంటే చూడండి, భారతదేశంలో ఎవరైతే బెంగాల్ నవాబ్ ఉంటాడో అతను ఓడిపోవడం అనేది మొట్టమొదటి కారణం అనమాట. 1757లో ఓకే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ లేదా ప్లాసీ యుద్ధం అండి. ఇది వచ్చేసి బ్రిటిష్ వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్కి పునాదిగా చెప్తారనమాట. సో ఓవరాల్గా తీసుకుంటే మనకి 1773 నుంచి 1947 దాకా మనకి మోడర్న్ హిస్టరీగా మనం చెప్తాం అనమాట. అయితే ఎక్కడి నుంచి చెప్తాను చూడండి. మరి ప్లాసీ యుద్ధం ఎలా జరిగింది? ప్లాసీ యుద్ధం ఏంటంటే బెంగాల్ ప్రాంతానికి చెందినటువంటి నవాబ్ ఎవరైతే ఉంటారో సిరాజుద్దౌలాకి అలాగే రాబర్ట్ క్లైవ్కి జరుగుతుందండి. 1757 జూన్ 23 అనమాట
ప్లాసీ అనే ప్రాంతంలో జరుగుతుంది బెంగాల్లోని. అందులో ఓకేనండి బ్రిటిష్ వాళ్ళే గెలుస్తారనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 1764లో మళ్ళీ బక్సర్ యుద్ధం జరుగుతుందండి. ఈ బక్సర్ యుద్ధం ఏంటంటే బెంగాల్ నవాబు అయోధ్య నవాబుతో పాటు మొఘల్ చక్రవర్తి కూడా ఓడిపోతాడు అనమాట. షా ఆలం టు ఇందాక చెప్పుకున్నాం కదా, అతను కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి ఓడిపోతాడు. ఎప్పుడైతే మొఘల్ ఎంపైర్ కూడా ఓడిపోయాడో బ్రిటిష్ వాళ్ళ చేతిలో, ఇంకా వెంటనే వాళ్ళకి ఫుల్ ఫ్లెజ్డ్గా పవర్స్ వస్తాయన్నమాట. సో దీంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అగ్రిమెంట్ చేసుకుంటారండి. ఇదే అలహాబాద్ ట్రీటీ అనమాట. చాలా ఇంపార్టెంట్ ఇది అలహాబాద్ అగ్రిమెంట్ అనేది. ఈ అలహాబాద్ అగ్రిమెంట్ ప్రకారం ఏంటండి అంటే బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రాజులందరికీ కూడా పెన్షన్ ఇస్తారనమాట. అంటే రాజ్యం అధికారం చలాయించే హక్కు కోల్పోతారు వాళ్ళు, ఓన్లీ పెన్షన్స్ మాత్రం ఇస్తారు వాళ్ళకి. అండ్ రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళకి దివానీ అధికారాలను ఒకటి వస్తాయి. ఎవరికి? బ్రిటిష్ వాళ్ళ అలహాబాద్ అగ్రిమెంట్ ద్వారా. ఇది ఒకసారి అడిగాడు ఎగ్జామ్లో. ఓకే, దివానీ అధికారాలు బ్రిటిష్ వాళ్ళకి ఏ సంవత్సరంలో వచ్చాయంటే 1765లో వచ్చాయి. ఎందుకంటే అలహాబాద్ సంధి జరిగింది అక్కడే. అయితే ఏంటి దివానీ అధికారులు అంటే మనకి బీహారు, బెంగాల్, ఒరిస్సా ప్రాంతాల్లో ట్యాక్సెస్ వసూలు చేసుకునే అధికారాన్ని మనకి ఏంటండి దివానీ అధికారాలుగా చెప్తారనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మరి 1765 దగ్గర నుండి 1773 అంటే ఆల్మోస్ట్ 72 వరకు బ్రిటిష్ వాళ్ళ తలక కంపెనీ రూలింగ్ అనేది కంటిన్యూ అవుతుందన్నమాట. కానీ ఎవరైతే బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి లార్డ్ నార్త్ అనే అతను ఉంటాడో అతనికి డౌట్ వస్తుందన్నమాట. ప్రపంచంలో మనకు సంబంధించిన బ్రిటిష్ కంపెనీలు చాలా ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ట్యాక్సెస్ అవి బాగానే పంపిస్తారు, కానీ ఇండియాకి వెళ్ళినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు మాత్రం సరిగ్గా ట్యాక్సెస్ పే చేయట్లేదు. సో ఏం జరిగింది అని చెప్పి సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇండియాలో ఉన్నటువంటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మీద ఒక కన్నేసి ఉంచుతాడనమాట. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే అవినీతి ఉందో దాని అంతటినీ కన్సిడర్ చేసి ఏం చేస్తారంటే అతను మొత్తానికి ఈస్ట్ ఇండియా కంపెనీకి అనమాట చట్టబద్ధం చేసేస్తాడు. ప్రభుత్వంలోకి వచ్చేటట్టుగా ఒక చట్టాన్ని పాస్ చేస్తాడండి. దాన్నే రెగ్యులేటింగ్ చట్టం అంటారు. రెగ్యులేషన్ అంటే ఏంటి? నియంత్రించడం. దేన్ని నియంత్రిస్తున్నాడు? భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని నియంత్రిస్తున్నాడు అనమాట. అందుకనే రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది 1773లో అతను పాస్ చేస్తాడు, లార్డ్ నార్త్ అండ్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టరు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా ఇక్కడ నుంచి మనకి ఇండియన్ పాలిటీ కూడా స్టార్ట్ అవుతుంది. పాలిటీ కూడా మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చదివేటప్పుడు మనకి 73 రెగ్యులేటింగ్ యాక్టు, తర్వాత పిట్స్ ఇండియా యాక్టు, తర్వాత 1792 యాక్టు, తర్వాత చార్టర్ చట్టాలు, ఇలా మనం చదువుకుంటూ వెళ్తాం కదండి. సో సేమ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ కూడా ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. మనకి 1773లో ఏం చేస్తారంటే బ్రిటిష్ గవర్నర్ అనే పదవి తీసేసి గవర్నర్ జనరల్ అనే పదవిని సృష్టిస్తారండి. సో వీళ్ళు మనకి మళ్ళీ రెండు రకాలండి, ఒకళ్ళు గవర్నర్ జనరల్, రెండోది మనకి వైస్రాయ్లు. సో ఫస్ట్ మనకి 1773 దగ్గర నుంచి 1857 అంటే సిపాలి తిరుగుబాటు వరకు ఉన్న వాళ్ళందరినీ గవర్నర్ జనరల్గా చెప్తారు. మరి ఎవరెవరు వీళ్ళు జనరల్గా తీసుకుంటే మనకి వారన్ హేస్టింగ్స్, కారన్ వాలిస్, నెక్స్ట్ వెల్లెస్లీ, విలియం బెంటిక్, నెక్స్ట్ వచ్చేసి మనకి చార్లెస్ మెట్కాఫ్, నెక్స్ట్ డల్హౌసీ, వీళ్ళంతా కూడా ఏంటంటే మనకి గవర్నర్ జనరల్స్ అనమాట యాక్చువల్లీ. కానీ ఓకే 1857లో ఏమవుతుందంటే డల్హౌసీ చేసినటువంటి మనకి రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఏదైతే ఉందో ఓకే దానివల్ల ఏమవుతుందంటే చాలా ఇష్యూస్ వస్తాయన్నమాట. డల్హౌసీ మీద చాలా వ్యతిరేకత వస్తుందండి. ఆ తర్వాత వచ్చినటువంటి లార్డ్ క్యానింగ్ కూడా కొన్ని ప్రజా వ్యతిరేక పనులు చేయడంతో సిపాయిల తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది అనమాట ఇండియాలో 1857లో. ఎప్పుడైతే భారతదేశంలో సిపాయి మ్యూటినీ జరిగిందో వెంటనే బ్రిటిష్ గవర్నమెంట్ ఎలక్ట్ అవుతుంది అనమాట. అమ్మో భారతదేశం చాలా పెద్ద దేశం, ఇది కనుక పోయిందంటే మనం చాలా ప్రాబ్లమ్స్లో పడిపోతామని చెప్పి ఏం చేస్తారంటే వాళ్ళు వెంటనే గవర్నర్ జనరల్స్ యొక్క పరిపాలనని మేము రద్దు చేసేస్తున్నాము, వాళ్ళు సరిగ్గా రూల్ చేయట్లేదు అని చెప్పి గవర్నర్ జనరల్స్ యొక్క రూలింగ్ని తీసేసి డైరెక్ట్గా క్వీన్ రూలింగ్ పెడతారు ఇండియాలో. అంటే క్వీన్ ఆర్ కింగ్ అనమాట. ఎలా అంటే మనకి ఇప్పుడు రాయ్ అంటే అర్థం ఏంటమ్మా? రాజు, చాలా రాయల్గా ఉన్నాడంటే అమ్మ రాజులా ఉన్నాడు అని అంటాం జనరల్ కదా. అలా ఏంటంటే రాయ్ రూలింగ్ తీసుకొస్తాడండి. అంటే రాజు యొక్క పరిపాలన తీసుకొచ్చి వాళ్ళ అండర్లో ఉన్న వాళ్ళే వైస్రాయల్ అనమాట. యాక్చువల్లీ మనం జనరల్గా ఏంటంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అంటాం కదా, అలా రాయ్ వైస్రాయల్ అనమాట అక్కడ. ఓకే సో వైస్రాయ్ ఏంటంటే ఓకే బ్రిటిష్ వాళ్ళకి వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేసేటప్పుడు వైస్రాయ్గా, భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు గవర్నర్ జనరల్గా ఉంటాడనమాట. ఇలా 1858 నుంచి 1947 దాకా మనకి చాలామంది వైస్రాయ్లు పరిపాలించారండి. లార్డ్ క్యానింగ్ దగ్గర నుంచి మనకి మౌంట్ బాటన్ వరకు ఉంటారండి. లార్డ్ క్యానింగ్, నెక్స్ట్ వచ్చేసి మనకి లార్డ్ మేయో, లార్డ్ లిట్టను, లార్డ్ డఫ్రిను, ల్యాన్స్ డౌను, నెక్స్ట్ వచ్చేసి మనకి లార్డ్ కర్జను, తర్వాత హార్డింజ్టు, వీళ్ళందరూ ఉంటారనమాట. చేమ్స్ఫర్డ్, ఇర్విను, నెక్స్ట్ వెల్లింగ్టన్, లిల్లిత్గో, నెక్స్ట్ వచ్చేసి మనకి వీళ్ళంతా కూడా అనమాట మనకి మౌంట్ బాటన్ వరకు ఉంటారండి యాక్చువల్లీ. అయితే 1947లో వేవెల్ తర్వాత వస్తాడు మౌంట్ బాటను. 1947లో మౌంట్ బాటన్ చేంజ్ చేస్తాడంటే ఓకే మనకి
రాడిక్లిఫ్ అనేటటువంటి ఒక రేఖ గీస్తాడు భారతదేశానికి పాకిస్తాన్కి అనమాట. అలా విభజన చట్టం కూడా అతనే తీసుకొస్తాడు. మరి ఎప్పుడైతే మౌంట్ బాటన్ టైంలో 1947లో దేశానికి స్వతంత్రం వచ్చిందో మరి రాజరికం లేదు కదా ఇండియాలో, డెమోక్రసీ వచ్చేస్తుంది కదా మనకి. అందుకని రాయ్ అనే పరిపాలన పోయిందండి. అయితే పోయి ఏంటంటే గవర్నర్ జనరల్గా అయిపోతాడు అనమాట 1947లో దేశానికి స్వతంత్రం వచ్చిన వెంటనే. సో అప్పుడు ఈ మౌంట్ బాటన్ ఏమన్నారంటే మొట్టమొదటి స్వతంత్ర భారతదేశ గవర్నర్ జనరల్ అన్నారు. అంటే ఫస్ట్ గవర్నర్ జనరల్ ఫర్ ద ఇండిపెండెంట్ ఇండియా ఎవరండి అంటే మౌంట్ బాటన్. చాలామంది అలా చూడగానే వెంటనే చక్రవర్తి రాజగోపాలాచారిని పెట్టేస్తారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఫర్ ద ఇండిపెండెంట్ ఇండియా అని అడిగితే రాజగోపాలాచారి, ఎందుకంటే ఆయన ఇండియన్ కాబట్టి. ఫస్ట్ ఇండిపెండెంట్ ఇండియాకి గవర్నర్ జనరల్ ఎవరంటే మౌంట్ బాటన్ వస్తాడు. ఇది మనం కొంచెం డీటెయిల్గా అబ్జర్వ్ చేయాలి. నేను మీకు గవర్నర్ జనరల్స్ వైస్ టాపిక్ ఫుల్ ఫ్లెజ్డ్గా యాప్లో చెప్పాను కాబట్టి మీకు కంప్లీట్గా అందులో ఏ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేయొచ్చు మీరు. అండ్ మరి సో ఇది మనకి వైస్రాయ్స్ పరిపాలన అండి. మరి ఎప్పుడైతే వైస్రాయ్స్ పరిపాలన అవుతుందో ప్యారలల్గా మనకి నేషనల్ మూవ్మెంట్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. కరెక్ట్గా భారతదేశంలో 1885లో అంటే అప్పటికి లార్డ్ డఫరిన్ అనే వైస్రాయ్ అంటాడండి. ఆ వైస్రాయ్ టైంలో 1885లో ఏవో హ్యూమ్ అనే అతను అనమాట కాంగ్రెస్ పార్టీని స్టార్ట్ చేస్తాడు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే పేరుతో స్టార్ట్ చేస్తాడు. అందులో చాలామంది భారతీయులు జాయిన్ అవుతారండి. మనకి గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయి నౌరోజీ, బద్రుద్దీన్ త్యాబ్జీ, ఓకే, ఇలాంటి వ్యక్తులందరూ కూడా జాయిన్ అవుతారనమాట యాక్చువల్లీ. సో ఎప్పుడైతే నేషనల్ వైడ్గా చాలామంది నాయకులు జాయిన్ అవుతారో ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీ అనేది బాగా బలపడుతుంది. అయితే ఇందులో మనం 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి ఏంటంటే భారత జాతీయ కాంగ్రెస్లో మొదటి 20 సంవత్సరాలు ఉన్నటువంటి ఓకేనండి లీడర్స్ అందరినీ కలిపి ఏమన్నారంటే మితవాదులు అన్నారు. అంటే మోడరేట్స్ అనమాట వీళ్ళు. అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి పూర్తిగా సపోర్ట్ చేయరు, అలాగని కంప్లీట్గా ఎగనెస్ట్గా డిమాండ్లు చేయరు, అందుకని మోడరేట్గా ఉంటారనమాట. మీరు ఇక్కడ సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. మనం ఒక ఎగ్జామ్ రాసి వచ్చినప్పుడు పేపర్ ఈజీగా ఉందా టఫ్గా ఉందా అంటే అంత ఈజీగా లేదు, అలాగని అంత టఫ్గా లేదు, మోడరేట్గా ఉందంటాం. సో వీళ్ళు కూడా అంతే సేమ్, అంటే పూర్తిగా బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకించలేదు, అలాగని చెప్పేసి వాళ్ళని సపోర్ట్ చేయలేదు అనమాట. సో మోడరేట్గా జస్ట్ ఆ టైంకి ఏం కావాలి, ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి ఎగనెస్ట్గా ఫైట్ చేయడం కూడా చాలా గొప్ప విషయం. కాబట్టి వీళ్ళందరూ మోడరేట్స్ అండి. వీళ్ళందరికీ హెడ్ ఎవరంటే మనకి గోపాలకృష్ణ గోఖలే గారు అనమాట. మరి 1905 తర్వాత ఏం జరిగిందంటే బెంగాల్ డివిజన్ జరిగింది. లార్డ్ కర్జన్ అనే వ్యక్తి బెంగాల్ని ఈస్ట్ బెంగాల్ మరియు వెస్ట్ బెంగాల్గా డివిజన్ చేశాడనమాట. ఎప్పుడైతే అలా డివిజన్ చేశాడో భారతదేశంలో అనమాట జాతీయ ఉద్యమం అనేది ఎక్కువైందండి. సో అప్పుడే మనకి స్వదేశీ మూమెంట్ అనే పేరుతో 1905లో స్టార్ట్ అయిందన్నమాట ఫస్ట్ ఉద్యమం. అదే మనకి వందే మాతర ఉద్యమం. సో అలా 1905 నుంచి 1919 వరకు ఉన్న వాళ్ళు ఎవరంటే మనకి అతివాదులు, అంటే ఎక్స్ట్రీమిస్టులు అనమాట. ఈ ఎక్స్ట్రీమిస్టులుగా మనం ఎవరెవరని చెప్తామో లాల్ బాల్ పాల్, లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్ అండి, బిపిన్ చంద్రపాల్, వీళ్ళతో పాటు అరబిందో ఘోష్, ఇంకా చాలామంది ఉంటారు యాక్చువల్ ఆ టైంలోని. సో ఈ టైంలో మనకి జరిగిన ఉద్యమాలే వందే మాతర ఉద్యమం కావచ్చు, లేదంటే హోమ్ రూల్ లీగ్ ఉద్యమం కావచ్చు, లేదంటే మనకి జలియన్ వాలాబాగ్ కూడా అదే టైంలో జరుగుతుంది, అంటే 1919లో జరుగుతుంది జలియన్. ఇవన్నీ కూడా మనకి ఎక్స్ట్రీమిస్ట్ టైంలో వస్తాయండి, చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఎప్పుడైతే జలియన్ వాలాబాగ్ జరిగిందో, ఒక సంఘటన జరిగిన తర్వాత సో గాంధీ ఏం చేస్తారంటే, గాంధీ యాక్చువల్లీ ఇండియాకి 1915లో వస్తారనమాట. సో అతను ఏం చేస్తారంటే బ్రిటిష్ వాళ్ళని మనం ఇలా కాకుండా శాంతియుత మార్గాల్లో ఎదుర్కొని వాళ్ళకి కనుక రెవెన్యూ ఓకేనండి వాళ్ళు కనుక ఆపిగలిగినట్లయితే డెఫినెట్గా మనం దేశానికి ఇండిపెండెన్స్ సాధించవచ్చు అని చెప్పి ఓకేనండి 1920లో అనమాట ఒక దేశవ్యాప్త ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తారండి. దాని పేరే నాన్ కోఆపరేషన్ మూమెంట్, అదే సహాయ నిరాకరణ. అక్కడి నుంచి కూడా మనం ఇండిపెండెన్స్ వచ్చినంత వరకు మనం గాంధీ ఎరాగా చెప్తాం. ఇందులో మనం తీసుకుంటే 1920లో మనకి ఓకేనండి సహాయ నిరాకరణ ఉద్యమం, 1930లో సాల్ట్ సత్యాగ్రహ జరుగుతుంది, ఆ తర్వాత రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. అలాగే నెక్స్ట్ 1935లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ వచ్చింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి 1928లో అంటే అంతకంటే ముందు తీసుకుంటే సైమన్ కమిషన్ వచ్చింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి 1940లో ఇండివిజువల్ సత్యాగ్రహం అంటే వ్యక్తిగత సత్యాగ్రహం జరిగింది. తర్వాత మనకేంటంటే క్రిప్స్ మిషన్ 1942లో రావడం, తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం జరగడం, ఇవన్నీ కూడా మనకేంటండి అంటే గాంధీ ఎరాలో వస్తాయండి. సో మన నేషనల్ మూమెంట్ అన్నది చదవాలి అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, గవర్నర్ జనరల్స్ వైస్రాయ్స్ చదవాలి, అలాగే కాంగ్రెస్ పార్టీ చదవాలి, మితవాదులు, అతివాదులు, గాంధీ, ఇవన్నీ చదవాలన్నమాట. మరి వీటితో పాటు ఇంకా మోడర్న్ హిస్టరీలో మనం ఎడిషనల్గా చదవాల్సినవి ఏంటంటే సాంస్కృతిక పునరుజ్జీవనం, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని రినేజాన్స్ అంటారు ఇంగ్లీష్లోని, అంటే కల్చరల్ డెవలప్మెంట్ అనమాట. రాజా రామ్మోహన్ రాయ్, దయానంద సరస్వతి, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఓకేనండి, వీళ్ళందరి గురించి మనకు ఉంటుందండి, చాలా చాలా ఇంపార్టెంట్. కేశవ చంద్రసేను, దేవేంద్రనాథ్ ఠాగూర్ వీళ్ళంతా వస్తారనమాట. బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం ఇవన్నీ వస్తే చాలా చాలా ఇంపార్టెంట్ అవన్నీ కూడాను. అండ్ నెక్స్ట్ తీసుకుంటే జాతీయ ఉద్యమంలో ముఖ్యమైనటువంటి కేసులు, ఓకే లాహోర్ కేసు అని, కాకోరీ కేసు అని, మనకి ఢిల్లీకి సంబంధించిన కేసు అని, ఇలా చాలా వస్తాయన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ ఓకేనండి మనకి
టోటల్గా మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఉంటుందండి. మరి మధ్యయుగ భారతదేశ చరిత్ర కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే మనం ప్యారలల్గా చెప్పుకుంటూ వచ్చాం, అంటే ఒక స్ట్రైట్ లైన్లో చెప్పుకుంటూ వచ్చాం టోటల్గాను. మరి ప్యారలల్గా మిడివల్ ఇండియన్ హిస్టరీలో మనకి ఇంకా చదవాల్సిన టాపిక్స్ వచ్చేసి, ఒకటి మనం మరాఠాస్ చదవాలి, అంటే ఛత్రపతి శివాజీ గురించి, అష్టప్రధాన్ గురించి, సంభాజీ గురించి, సాహు గురించి, పేష్వాల యొక్క పరిపాలన గురించి ఇవన్నీ చదవాలి. అలాగే నెక్స్ట్ తీసుకుంటే అలాగే మనం ఇంకా ఏం చదవాలంటే నవీన చోళులు చదవాలి, అలాగే రాజపుత్రులు చదవాలి, బాదామి చాళుక్యులు చదవాలి, నెక్స్ట్ రాష్ట్రకూట్లు, పల్లవులు, అలాగే భక్తి ఉద్యమం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా భక్తి ఉద్యమం మరియు సూఫీ ఉద్యమం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా మనం డెఫినెట్గా చదవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. సో ఇది ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి క్రొనలాజికల్ ఆర్డరు. నేను ఈ పీడిఎఫ్ అనేది మీకు డైరెక్ట్గా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెడతాను. మన ఛానల్ నేమ్ కూడా బాలు ఐక్యూనే. మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అందులో కూడా నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తాను అనమాట. మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హిస్టరీ కంటెంట్, పాలిటీ కంటెంట్, అన్ని రకాల కంటెంట్ కూడా మీకు ఇంతే క్వాలిటీతో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని ట్రిక్స్ వీడియోలు కూడా నేను చెప్పాను మీకు. ఇంకా ముందు మనకి ఇంకా ట్రిక్స్ వీడియోస్ నేను అనేది చేయడం జరుగుతుంది. సో ఐ రియల్లీ హోప్ దట్ మీ అందరికీ అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నాను. మీకు కనుక అర్థమైతే మీ తలక ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా మీకు మంచి ఎడ్యుకేషనల్ కంటెంట్ ఉన్న వీడియోస్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.